చంద్రయాన్-3 సక్సెస్తో ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసి ఆశ్చర్యపోయాయి. కానీ ఇప్పుడు అదే ఇస్రోలో ఒక భయంకరమైన సైలెంట్ తుఫాను మొదలైంది. కేవలం కొన్ని నెలల గ్యాప్లోనే మన దేశ భవిష్యత్తుని మార్చేసే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్స్లో పనిచేసిన 100 మందికి పైగా టాప్ ఇస్రో సైంటిస్టులందరూ సడన్గా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అసలు అంతమంది ఒకేసారి ఎందుకు రిజైన్ చేశారు? గగన్యాన్ లాంటి క్రూషియల్ మిషన్స్ మధ్యలో ఆగిపోతున్నాయా? మన ఇండియాలో ప్రైవేట్ స్పేస్ రేస్ వెనక జరుగుతున్న డార్క్ రియాలిటీ అసలు ఏంటి? అసలు ఈ మాస్ రిజైన్మెంట్ల వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకప్పుడు ఇస్రోలో జాబ్ రావడం అంటే ఒక కళ. దేశం కోసం సేవ చేయాలి, మన జెండాను స్పేస్లో ఎగరాలని ఒక ప్యాషన్తో ఎంతోమంది కుర్రాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి ఆ సంస్థలో అడుగు పెట్టేవాళ్ళు. అబ్దుల్ కలాం గారి కాలం నుండి నిన్నటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వరకు ఆ ఇన్స్టిట్యూషన్కి ఉన్న రెస్పెక్ట్ అలాంటిది. కానీ రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ అండ్ అలాగే గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని ఇంటర్నల్ డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటే ఆ రెస్పెక్ట్, ఆ ప్యాషన్ ఇప్పుడు కనుమరుగవుతుందనే అనుమానం కూడా రాక మానదు. ఎందుకంటే గడిచిన కొన్ని నెలల్లో దాదాపు 100 నుంచి 120 మంది వరకు అత్యంత సీనియర్ మోస్ట్ సైంటిస్టులు అందరూ ఇంజనీర్స్ కూడా ఇస్రోను వదిలి వెళ్ళిపోయారు. ఇది వినడానికి చిన్న నెంబర్లాగా అనిపించవచ్చు. ఏముంది బ్రో, ఒక పెద్ద ఆర్గనైజేషన్లో 100 మంది వెళ్ళిపోతే ఇంకో 100 మంది వస్తారు కదా, దీనికి ఇంత సీన్ ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వదిలి వెళ్తుంది ఎవరో కొత్తగా వచ్చిన జూనియర్స్ కాదు, లేదా క్లరికల్ స్టాఫ్ అసలే కాదు, గ్రూప్ ఏ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పర్సనల్స్. అంటే ఎవరైతే మన ఇండియా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గగన్యాన్ మిషన్ మీద, అలాగే చంద్రయాన్ ప్రాజెక్ట్స్ మీద, ఇలాంటి అత్యంత కాంప్లెక్స్ మిషన్స్ మీద పనిచేస్తున్నారు, అలాంటి కీ పీపుల్ ఇప్పుడు సంస్థను వదిలి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ విషయం ఎంత సీరియస్గా మారిందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా రంగంలో దిగి ఇస్రో ఎగ్జిట్ రూల్స్ని పూర్తిగా మార్చేసింది. అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? దానికి గవర్నమెంట్ ఎందుకు ఇంతలా ప్యానిక్ అవుతుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. జూలై 14, 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుండి ఇస్రోలోని అన్ని సెంటర్స్కి ఒక ఇంటర్నల్ మెమోరాండం పాస్ అయింది. అండ్ ఆ డాక్యుమెంట్లో ఏముందంటే, ఇకపై ప్రెస్టీజియస్ గగన్యాన్ లేదా ఇతర ఇంపార్టెంట్ మిషన్స్లో పనిచేస్తున్న గ్రూప్ ఏ సైంటిస్టులు ఎవరైనా రిజైన్ చేయాలన్నా లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్నా వాళ్ళ అప్లికేషన్స్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. వాళ్ళ రిక్వెస్ట్లని సెంటర్ డైరెక్ట్లో అప్రూవ్ చేయకూడదు. ఆ అప్లికేషన్స్ అని డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ హెడ్ క్వార్టర్స్కి పంపించాలి. అక్కడే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని ఒక కఠినమైన రూల్ పాస్ చేశారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. 2020 సంవత్సరంలో ఇస్రో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అదేంటంటే సెంట్రలైజ్డ్ పవర్ని తగ్గించి ఆయా సెంటర్స్ డైరెక్టర్గా పవర్స్ ఇవ్వడం. అంటే ఎవరైనా రిజైన్ చేయాలన్నా లేదా లీవ్స్ కావాలన్నా వాళ్ళ సెంటర్ డైరెక్టర్కే అథారిటీ ఇచ్చేశారు. కానీ కరెక్ట్గా 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రూల్ని వెనక్కి తీసుకున్నారు. దాన్ని రివర్స్ కూడా చేశారు. ఎందుకంటే సెంటర్ డైరెక్టర్ చేతిలో పవర్ ఉంటే ఈ సైంటిస్టులు ఈజీగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారని గవర్నమెంట్ భయపడుతుంది. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎంత చేయి దాటిపోయిందో అని. ఒక మనిషి ఇంత ఇష్టపూర్వకంగా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాను అంటే, లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీ ఫైల్ని మేము మా పై ఆఫీసర్కి పంపుతాం, వాళ్ళు ఒప్పుకుంటేనే నువ్వు వెళ్ళాలని రూల్స్ మార్చారంటే అక్కడ ఆర్గనైజేషన్స్కి ఆ సైంటిస్టుల అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోండి. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ రిజైన్మెంట్స్ అన్ని ఏదో ఒక సెంటర్కి పరిమితం కాల. మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్ నుండి ఈ ఎక్స్పోర్టర్స్ జరుగుతుంది. బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ యూఆర్ఎస్సి, ఇది ఇస్రోకి ఒక హార్ట్ లాంటిది. మన శాటిలైట్స్ అన్ని డిజైన్ అయ్యేది ఇక్కడే. అండ్ ఇక్కడ నుండి దాదాపు 80 మంది సైంటిస్టులు రిజైన్ చేశారు. అండ్ అలాగే కేరళ తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి, అండ్ ఇక్కడ నుండి అట్లీస్ట్ ఒక 20 మంది మెంబర్స్ అయితే వెళ్ళిపోయారని చెప్తున్న సైంటిస్టులు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు సామాన్యులు ఎవరు లేరు. ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాలంటే LVM-3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన విక్టర్ జోసెఫ్ లాంటి పర్సనల్ ఈ లిస్టులో కూడా ఉన్నారు. LVM-3 అంటే మన బాహుబలి రాకెట్ అనమాట. చంద్రయాన్ని మోసుకెళ్ళిన రాకెట్ అది. అలాంటి రాకెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాబ్ వదిలేశాడంటే అది ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. అలాగే స్పేడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా జాబ్ వదిలేశారు. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. 2 శాటిలైట్స్ని స్పేస్లో లింక్ చేసే ఒక అత్యంత క్లిష్టమైన టెక్నాలజీ. అండ్ దీని మీద పనిచేస్తున్న మెయిన్ లీడర్ కూడా రిజైన్ చేశారు. అండ్ ఇంకా చంద్రయాన్-3లో కీ రోల్ ప్లే చేసిన చాలామంది యంగ్ అండ్ బ్రైట్ మైండ్స్ కూడా ఈ సంస్థను వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ నెంబర్ చూసి చాలామంది ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. బ్రో, ఇస్రోలో 14,600 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో ఒక 100 నుంచి ఒక 120 మంది వెళ్ళిపోతే పెద్ద నష్టం ఏంటి అని. ఇక్కడ మనం లాజిక్గా ఆలోచించాలి. ఒక రాకెట్ని తయారు చేయడానికి కావాల్సింది కేవలం ఫిజికల్ లేబరే మాత్రమే కాదు, దానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్, టెక్నికల్ స్కిల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఒక 15 ఏళ్లుగా స్పేస్ మిషన్స్ మీద పనిచేసిన ఒక సైంటిస్ట్కి ఉన్న నాలెడ్జ్ని కాలేజ్ నుండి ఇప్పుడే బయటకు వచ్చిన ఒక 100 మంది ఫ్రెషర్స్ కూడా రిప్లేస్ చేయలేరు. 14,600 మందిలో ఆ టాప్ 100 మందే ఆర్గనైజేషన్గా ముందుండి నడిపించే లీడర్స్ కూడా. అండ్ ఆ లీడర్స్ వెళ్ళిపోతే ప్రాజెక్ట్స్ ఆగిపోవు, కానీ ఖచ్చితంగా డిలే అవుతాయి, క్వాలిటీ తగ్గుతుంది. గగన్యాన్ లాంటి ప్రాజెక్ట్స్కి ఏ చిన్న తప్పు జరిగినా అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకి ప్రమాదం కూడా. అందుకే ఆ ఎక్స్పెరిమెంట్ మైండ్స్ వెళ్ళిపోవడం ఒక నేషనల్ లాస్ కూడా. ఓకే, ఇక అసలు విషయానికి వద్దాం. అసలు ఈ సైంటిస్టులు అందరూ సడన్గా ఎందుకు జాబ్ వదిలేస్తున్నారో చూద్దాం. దానికి ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ కూడా
ప్రైవేట్ స్పేస్ సెక్టార్ 2020లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు స్పేస్ సెంటర్ కేవలం ఇస్రోకి మాత్రమే. కానీ 2020లో స్పేస్ సెక్టార్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఓపెన్ చేశారు. అండ్ దీనివల్ల మన ఇండియాలో ఒక పెద్ద స్టార్టప్ బూమ్ వచ్చింది. స్కై రూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెలాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ ఇలా దాదాపు 300 నుంచి 400 దాకా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ అయితే పుట్టుకొచ్చాయి. అండ్ ఈ కంపెనీల దగ్గర ఐడియాస్ ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఉంది. కానీ వాళ్ళ దగ్గర లేనిదేంటి? ఎక్స్పీరియన్స్డ్ టాలెంట్. ఒక రాకెట్ని తయారు చేయడం అనేది ఒక యాప్ డెవలప్ చేసినంత ఈజీ కాదు. దానికి ఖచ్చితంగా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్టులు కావాలి. మన ఇండియాలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కేవలం ఇస్రోలో మాత్రమే దొరుకుతారు. సో ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేశాయంటే మెల్లగా ఇస్రో నుండి రిటైర్ అయిన సీనియర్ ఆఫీషియల్స్ని వాళ్ళ బోర్డ్ అడ్వైజర్స్గా, మెంటర్స్గా పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ రిటైర్ సైంటిస్టులు మెల్లగా తమ శిష్యుల్ని, అంటే ఇస్రోలో పనిచేస్తున్న ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న పనిచేస్తున్న మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ సైంటిస్టులు ప్రైవేట్ సెక్టర్లోకి అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ దీనికి తోడు ఇక్కడ మెయిన్గా ప్లే అవుతున్న ఫ్యాక్టర్ ఏంటి? మనీ. ఇస్రో అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అక్కడ ఒక సైంటిస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళ శాలరీ అనేది పే కమిషన్ బట్టి, సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ బట్టి ఫిక్స్ అయ్యి ఉంటాయి. కానీ ఈ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ అలా కాదు. వాళ్ళ కోట్లలో ప్యాకేజీలు ఇస్తున్నారు. ఇస్రోలో వచ్చే శాలరీల కంటే 3-4 రెట్లు ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేస్తున్నారు. పైగా స్టార్టప్స్ కావడంతో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కూడా, అంటే ఈఎస్ఓ, పిఎస్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఆ కంపెనీ సక్సెస్ అయ్యి పబ్లిక్లో వెళ్ళింది అనుకోండి, ఆ ఎంప్లాయీస్ కోటీస్ రావడం గ్యారంటీ. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ప్రైవేట్ సెక్టార్లో వర్కింగ్ కల్చర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఒక ఐడియా వస్తే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక చిన్న డిజైన్ మార్చాలన్నా 10 మంది పర్మిషన్ తీసుకోవాలి, 100 ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి. ఈ ఫ్రీడమ్, ఈ గ్రోత్, ఈ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ చూసే చాలామంది యంగ్ అండ్ సీనియర్ సైంటిస్టులు కూడా ఇస్రో గుడ్ బై చెప్పి ప్రైవేట్ సెక్టర్ వైపు దూసుకుపోతున్నారు. సరే, ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు అనేది ఒక వాదన అయితే, కానీ కేవలం డబ్బు కోసమే 15-20 ఏళ్ళుగా పనిచేసిన సంస్థను ఎవరు వదిలిపెట్టరు. ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్ వదిలి వెళ్తున్నాడు అంటే అక్కడ వాళ్ళకు సరైన ఎక్స్పెక్ట్ లేకపోవడం లేదా వర్కింగ్ కండిషన్ అనేది ఫ్రస్ట్రేటింగ్ ఉండడం వల్లే కదా. అండ్ ఇక్కడ కూడా అదే జరుగుతుందని కొందరు రిటైర్డ్ సైంటిస్టులు అండ్ కరెంట్ అఫీషియల్స్ ఆఫ్ ద రికార్డ్గా చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇస్రోలో చాలా డిలేస్ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. గగన్యాన్ G1 ఫ్లైట్ టెస్ట్ కావచ్చు, SSLV L1 కావచ్చు, GSLV F-17 కావచ్చు, అండ్ ఇండస్ట్రీతో కలిసి చేస్తున్న PSLV N1 లాంచ్ కావచ్చు. అన్నీ అనుకున్న టైంలో కంటే చాలా స్లోగా నడుస్తున్నాయి. అసలు డిలేకి ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఇంటర్నల్ బ్యూరోక్రసీ అని ఒక టాక్ కూడా ఉంది. ముఖ్యంగా చాలామంది అఫీషియల్స్ ప్రైవేట్గా చెప్తున్న మాట ఏంటంటే మేజర్ టెక్నికల్ డిసిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ అన్ని కేవలం చైర్మన్ ఆఫీస్కే పరిమితం అయిపోయాయి అని. పవర్ మొత్తం ఒకే దగ్గర సెంట్రలైజ్ అవడం వల్ల అప్రూవల్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సైంటిస్టులకి ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అయితే లేకుండా పోయిందంట. ఒకప్పుడు సెంట్రల్ డైరెక్టర్లే స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఢిల్లీ నుండి లేదా హెడ్ క్వార్టర్స్ నుండి పర్మిషన్ రావాలని చెప్తున్నారంట. అండ్ ఈ సిస్టమే సైంటిస్టుల క్రియేటివిటీని చంపేస్తుందని కూడా ఒక వాదన. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామన్నా కూడా ఎంకరేజ్మెంట్ ఉండట్లేదని చెప్తున్నారు. ఏమన్నంటే ముందుగా ఈ ఫైల్ క్లియర్ అవ్వని అప్పుడు చూద్దాం అనే గవర్నమెంట్ స్టైల్ వర్కింగ్ వల్లే చాలా మంది విసిగిపోతున్నారని చెప్తున్నారు. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు అగ్నికుల్ లాంటి ఒక సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ డిజైన్ చేసి లాంచ్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తే ఇస్రోలో మాత్రం ఇంకా ఫైల్స్ అప్రూవల్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ వల్లే ఈ మాస్ రిజైన్మెంట్స్ జరుగుతున్నాయి అనేది ఒక బలమైన ఆర్గ్యుమెంట్. సో ఇంత జరుగుతుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీడియాలో 100 మంది సైంటిస్ట్ రిజైన్ చేశారని రాశారు. ఇస్రోలో సంక్షోభంలో పడిపోయిందని ఒక వార్తలు రాగానే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమంటున్నారంటే ఇస్రో అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, అక్కడ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, మెనీ హ్యావ్ గాన్ మెనీ హ్యావ్ కమ్. సో ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఇది చాలా రొటీన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అని చాలా సింపుల్గా కొట్టిపారేశారు. అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎందుకు మార్చిన దానికి ఆయన ఆన్సర్ ఇస్తూ నిర్ణయాలు ఒక మెచ్యూర్డ్ లెవెల్లో జరగాలన్న ఉద్దేశంతోనే దాన్ని మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి మార్చేసామని చెప్తున్నారు. సో ఒక డిప్లొమాటిక్ కవర్ అప్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇక ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు ఏమంటున్నారంటే దీని గురించి మాట్లాడుతూ, అవును చాలా మంది వెళ్ళిపోతున్నారు, కానీ అది ప్రతి ఆర్గనైజేషన్లో జరిగేదే, మేము దీని గురించి ప్రిపేర్డ్గానే ఉన్నాం. ఒకరు వెళ్తే ఆ ప్లేస్లో ఇంకొకరు ఆ బాధ్యత తీసుకుంటారు. ఈ రూల్ తెచ్చింది కూడా కేవలం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ సడన్గా సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే వివరణ ఇస్తున్నారు ఆయన అయితే. సరే, వీళ్ళు చెప్పేదంతా పర్ఫెక్ట్గానే ఉంది అనుకుందాం. ఇది రొటీన్ ప్రాసెస్ అయితే ఇంత సడన్గా 100 మంది ఎందుకు వెళ్తారు? అండ్ డేటా ప్రకారం చూస్తే ఇస్రోలో ప్రజెంట్ 14.4% వేకెన్సీ రేట్ ఉంది. అంటే ఉండాల్సిన వాళ్ళకంటే తక్కువ మందితోనే ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా 1449 పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్లేస్ని ఒక కొత్తగా జాయిన్ అయిన ఇంజనీర్ ఎలా ఫిల్ చేయగలడు? దీని మీద గవర్నమెంట్ దగ్గర సరైన సమాధానం అయితే లేదు. ఇప్పుడు ఇస్రో ముందున్న ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఈ బ్రెయిన్ డ్రైన్ని ఎలా ఆపాలి? ప్రైవేట్ సెక్టార్ని ఆపలేరు, అలానే వాళ్ళు ఇచ్చే ఆ శాలరీస్ని గవర్నమెంట్ మ్యాచ్ చేయలేదు. సో కొంతమంది సీనియర్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇస్రో ఇప్పుడు తన ఎంప్లాయ్మెంట్ మోడల్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. మీరు అమెరికాలో నాసా కానీ లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA కానీ చూసుకుంటే వాళ్ళ లైఫ్ టైం ఉద్యోగాలు ఇవ్వరు.
వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ మొత్తం ప్రాజెక్ట్ బేస్గానే ఉంటుంది. ఒక మిషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ మిషన్ కోసం స్పెషల్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రైవేట్గా సెక్టార్ నుండి, యూనివర్సిటీస్ నుండి టాలెంట్ని తెచ్చుకుంటారు. అండ్ ఆ ప్రాజెక్ట్ అయిపోగానే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. మన ఇండియాలో కూడా అదే మోడల్ రావాలి, తీసుకురావాలని చెప్తున్నారు వీళ్ళైతే. ఇక ఇస్రో ఇకపై చిన్న చిన్న లాంచ్ వెహికల్స్, రెగ్యులర్ శాటిలైట్స్ మీద కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఆ పనులన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి ఇస్రో మెయిన్గా కీ ప్రాజెక్ట్స్ అయిన డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, రీయూజబుల్ రాకెట్స్ అండ్ న్యూక్లియర్ ప్రపోర్షన్స్ లాంటి అడ్వాన్స్ రీసెర్చ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని చెప్తున్నారు. మన ముందు చాలా టార్గెట్స్ అయితే ఉన్నాయి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ని కక్షలో ప్రవేశపెట్టాలి. అలాగే 2040 నాటికి మన ఇండియాని చంద్రుడికి పంపాలి. ఈ గోల్స్ని మనం రీచ్ అవ్వాలంటే మనకి స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, టెక్నికల్ గైడెన్స్ కూడా కావాలి. కేవలం అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎంప్లాయీస్ని జైల్లో పెట్టి రూల్స్తో ఆపాలని చూస్తే ఫ్యూచర్లో ఇస్రోలో పనిచేయడానికి ఏ యంగ్ టాలెంట్ ముందుకు రాదు. సో ఇది గైస్ ఇస్రోలో జరుగుతున్న ఈ మాస్టర్ అచీవ్మెంట్లో ఉన్న అసలు నిజం. ఒక పక్క మన ఇండియాలో ప్రైవేట్ స్పేస్ సెక్టర్ గ్రో అవుతుంది అన్న విషయం మనందరికీ గర్వకారణమే. కానీ ఆ ఎదుగుదల మన మాతృ సంస్థ అయిన ఇస్రోని దెబ్బకొట్టేలా ఉండకూడదు. ఒక ఆర్గనైజేషన్ కాపాడేది రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కాదు, వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ అండ్ వాల్యూ. ప్రైవేట్ కంపెనీల ఆకర్షణ, ఇంటర్నల్ పాలిటిక్స్, ఫ్రస్ట్రేషన్స్ అండ్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇస్రో లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ని సంక్షోభంలో పడేశాయి. సో ఈ కష్టకాలం ఇస్రో ఎలా భయపడుతుంది, గగన్ మిషన్ టైంకి లాంచ్ అవుతుందో లేదా అనేది మనం ముందు చూడాలి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇస్రో డైరెక్ట్లీ ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోవడం కరెక్టే అంటారా, లేక వాళ్ళు మన దేశం కోసం పనిచేయాలంటారా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.